Hello Andy, this is Dr. Shashipriya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad main branch. So ఈరోజు మనం పాలిప్స్ గురించి మాట్లాడుకుందాము. చాలా మంది పాలిప్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి మళ్ళీ తీసేస్తే వస్తాయా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. పాలిప్ అంటే ఏం లేదు, ఎక్కడున్నా మనం మ్యూకోజా అంటే ఈ లోపల ఉండే లైనింగ్ ఏ ఆర్గాన్ అన్నా కొంచెం పెరుగుతుంది అంటే దాన్ని పాలిప్ అని అంటారనమాట. సో జనరల్గా యూట్రస్ అండ్ సర్విక్స్లో పాలిప్స్ ఉంటాయి. ఈ లోపల ఉండేటివి సబెండో పాలిప్స్ అని అంటారనమాట. ఎండోమెట్రియల్ పాలిప్స్ అని అంటారు. అంటే ఎండోమెట్రియం లైనింగ్ నుంచి వచ్చే పాలిప్స్ని ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటారు. ఇక్కడ సర్విక్స్ భాగంలో ఉండే పాలిప్స్ని సర్వైకల్ పాలిప్స్ అని అంటారు. సో వీటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, సో వీటి ప్రాబ్లమ్స్ ఏంటి బేసిక్గా. సో ఈ సర్వైకల్ పాలిప్స్ ఇక్కడ ఉంటే ఏంటంటే స్పర్మ్స్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ లోపలికి వెళ్ళవు. సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉండొచ్చు. సో సర్వైకల్ పాలిప్స్ పెద్దగా ఉంటే మనం రిమూవ్ చేయించుకోవడం అవసరము. ఇంకొకటి ఏంటంటే లోపల ఎండోమెట్రియల్ పాలిప్స్ అనమాట. సో బేబీ పెరిగే ప్లేస్లో పాలిప్ ఉంది అంటే డెఫినెట్గా దాన్ని రిమూవ్ చేయాలి. బికాస్ ఈ పాలిప్ అనేది యూట్రస్ సైజ్ ఒక 6 సెంటీమీటర్స్ ఉంటే లోపల పాలిప్ సైజ్ మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఉంది అంటే డెఫినెట్గా రిమూవ్ చేయాలి. బికాస్ దీనివల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కాకుండా పాలిపాయిడల్ ఎండోమెట్రియం అని అంటాం, లేదా మైక్రోపాలిప్స్ అని అంటాం. అంటే చిన్న చిన్న పాలిప్స్ ఉండడం అనమాట. అవి చాలా ఉంటే కూడా జనరల్గా ఇంటర్మిటెంట్ స్పాటింగ్ అంటే ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాం అనమాట. పీరియడ్కి మధ్యలో అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతూ ఉంటుంది జనరల్గా. ఇంకొకటి సర్వైకల్ పాలిప్స్ ఉంటే కూడా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పాటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మీరు హాస్పిటల్కి వచ్చి ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా అవసరం. సో ఈ యూట్రస్లో ఉండే పాలిప్స్ తీయడం ఎట్లా అంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్ రిమూవల్ అనేది చేస్తాం, పాలిపెక్టమీ అనేది చేస్తాం అనమాట. సో హిస్ట్రోస్కోపీ అంటే ఏం లేదు, ఒక కెమెరా వేసి యూట్రస్ లోపలికి మనం స్కోప్ని పంపించి పాలిప్ గ్రాస్పర్ అని ఉంటుంది చిన్నగా ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని పట్టుకొని పాలిప్ని ఇక్కడి నుంచి తీసేస్తాము. సో పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ అన్ ఓపీడీ ప్రొసీజర్, పొద్దున వస్తే సాయంత్రం వరకు అయిపోతుంది. సర్వైకల్ పాలిప్స్ జనరల్గా మనము ఓపీడీ బేసిస్లో కూడా తీసేయచ్చు. సో పెద్ద పెయిన్ ఏమి ఉండదు. లేదు సైజ్ పెద్దగా ఉంది అంటే అండర్ అనెస్థీసియా చేస్తాము. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిప్కి రీగ్రోత్ అనేది కామన్ అనమాట. సో మనకు ఒకసారి తీస్తే ఇంకా మళ్ళీ రాదు అనేది ఏం లేదు. మళ్ళీ 3 monthsలో ఆర్ 4 monthsలో పాలిప్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకు సిమ్టమ్ ఉంటేనే మనము వీటి రిమూవల్కి వెళ్ళాలి. ప్లస్ సైజు పెరుగుతుంది అంటే మనం రిమూవల్కి వెళ్ళాలి. ప్లస్ మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా రిమూవల్ అయితే అవసరం. థ్యాంక్ యూ.